హలో ఆల్ వెల్కమ్ టు ద సెకండ్ రివ్యూ ఆఫ్ ద మూవీ 'ఇరుముడి' యాక్టెడ్ బై రవితేజ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క షూపుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లింక్స్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడా కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి, ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్‌గా నాకు చాలా రోజుల తర్వాత అంటే చాలా సినిమాల తర్వాత రవితేజ గారి మూవీకి కూడా నాకు రెండోసారి ఎళ్ళాలనిపించింది. రెండోసారి చూడాలనిపించింది. రెండోసారి దాని గురించి మాట్లాడాలనిపించింది. దట్స్ ఆల్రెడీ కమ్ బ్యాక్ బై రవితేజ గారు. దట్స్ ఫర్ ష్యూర్. సో ఇంకా మొత్తం మామూలుగా లేదు. బ్యాంగర్ బుకింగ్స్ మొత్తం అన్నీ కూడా. సో అందుకని మళ్ళీ ఆ ఈవినింగ్‌కి, నైట్‌కి మధ్యలో 7:45కి ఓ షో పడితే దానికైతే ఎళ్ళొచ్చాననమాట. సో ఇంటికొచ్చేసరికి ఈ 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష అది స్టార్ట్ అయిపోయి, సో దాని వీడియో రికార్డ్ చేసుకొని దాన్ని అప్‌లోడ్ చేసుకున్నాక నాకిప్పుడు కుదిరింది ఫైనల్‌గా. ఇప్పుడు టైం వచ్చి 2:53 అయింది రాత్రి. 2:53కి రికార్డ్ చేస్తున్నా నైటు. ఇంగా కాకపోతే ఇంక ఈ టైంకి పెట్టలేను కాబట్టి పొద్దున్న 8:00 షెడ్యూల్ పెడతా దీన్ని. పెట్టేసి పడుకుంటా నేను. ఏ 10:30కో, 11కో లెగుస్తాను నేను నాకు తెలిసి. సో అప్పటికైనా లెగుస్తానని నమ్మకం కూడా నాకు లేదు. ఎందుకంటే ఇప్పుడు 3:15 అయిపోతుంది కాబట్టి. అయితే సెకండ్ టైమ్ నేను 'ఇరుముడి' సినిమా చూసినప్పుడు యూనో నేను బేసిక్‌గా ఇక నుంచి కూడా ఈ సెకండ్ రివ్యూస్‌లో నేను కామన్‌గా మెన్షన్ చేసే పాయింట్ ఏంటి అంటే రిపీట్ వాల్యూ. ఓకే. ఒక సినిమాకి ఎంత రిపీట్ వాల్యూ ఉంది అనే దాని గురించి కూడా నేను మాట్లాడతాను నేను. ఓకే. సెకండ్ టైమ్ చూసినప్పుడు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కలిగిందనే దాంతో పాటుగా రిపీట్ వాల్యూ ఎంతవరకు ఉందనే దాని గురించి కూడా మాట్లాడతాను. సో 'ఇరుముడి' సినిమా రిపీట్ వాల్యూ గురించి చెప్పాలంటే యూ నో ద బార్ ఈజ్ సో హై. అంటే లైక్ దీనికి మనం ఒక 100% అలా అనుకుందాం మనం. దీనికి రేటింగ్స్ అట్లాంటివి ఏమి పెట్టలేము గానీ, ఒక 100% ఆఫ్ మూవీ గనక మనం అనుకున్నట్టయితే, దాంట్లో 90-95% ఆఫ్ సినిమా మనకి మళ్ళీ చూడాలనిపిస్తోంది. అంటే లైక్ చూస్తున్న కొద్దీ కూడా మనం ఆ వరల్డ్‌లోకి ఎళ్తున్నాం. ఓకే. సో అంటే లైక్ ఇప్పుడు ఈ సీన్ ఆల్రెడీ చూసాం. సో దీని నెక్స్ట్ ఇది జరుగుతది. దీని నెక్స్ట్ ఇది జరుగుతది అని చెప్పి మనకు ఐడియా ఉంది. అయినా కూడా ఆ సీన్స్‌తో మనం కనెక్ట్ అవుతాం. ఆ సీన్స్‌తో మనం లైక్ ట్రావెల్ అవుతాం. ఆ సీన్స్‌కి ఎంజాయ్ చేస్తాం. ఏడుస్తాం. లైక్ అదొక వరల్డ్‌లోకి ఎళ్ళిపోతాం మనం. లైక్ మనం చాలా సినిమాలు చూస్తూ ఉంటాం. లైక్ టీవీల్లో వచ్చినప్పుడు 'పోకిరి' గాని, అలాంటి 'జల్సా' గాని, 'అతడు' గాని ఎన్నో సినిమాలు మనకి ఇలాగే అనమాట. అక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకు తెలుసు. అయినా కూడా మనం ఆ వరల్డ్‌తో ట్రావెల్ చేస్తాం. 'నువ్వు నాకు నచ్చావు', 'మల్లీశ్వరి' ఇట్లాంటి ఎవర్‌గ్రీన్ సినిమాలు గాని, ఇలాంటివన్నిటికి కూడా మనం అట్లా ట్రావెల్ అవుతూ ఉంటాం. సో 'ఇరుముడి' సినిమా నేను బేసిక్‌గా నిన్న పొద్దున్నే చూసాను నేను 'ఇరుముడి'. సో అంటే నిన్నంటే ఇప్పుడు నేను రికార్డ్ చేసే టైంకి ఇప్పుడు 2:53 అయిపోయింది కదా! 55 అయిపోయింది కాబట్టి సో నాకు నిన్న కదా లెక్క ప్రకారం నేను. సో నాకు బేసిక్‌గా నిన్న మార్నింగే చూసాను. బట్ నిన్న మళ్ళీ ఈవినింగ్ చూస్తుంటే నాకది ఒక ఫ్రెష్ వరల్డ్ ఫీలింగే కలుగుతోంది నాకు. సో మళ్ళీ మధ్యలో ఒక సీన్ ఉంటది. హారర్ సీన్. దానికి మధ్యలో ఒక సెటప్‌కి పే ఆఫ్ లాగా ఉంటది. సో దానికి బేసిక్‌గా కొంచెం లైక్ ఎక్కడో మధ్యలో కొంచెం సడెన్‌గా పెయిన్ వచ్చింది. సారీ. సో నరాలు జిమ్మన్నాయి ఒక్కసారిగా. అందుకని ఒక్కసారిగా ఇట్లా షివర్ అయినట్టు అయ్యా అంతే ఏమనుకోద్దు. సో బేసిక్‌గా బాగా వీక్‌నెస్ వచ్చేస్తోంది నిద్ర లేక. అయితే ఆ సీన్ ఒకటి ఉంటది కదా! హారర్ సీన్ దాని సెటప్, పే ఆఫ్ ఉంటాయి కదా! అది నాకు రెండోసారి చూసినప్పుడు కూడా అదే ఫ్రెష్ ఫీల్ రావడం. ఆ ఎమోషన్ ఏదైతే ఉందో లాస్ట్ టైమ్ కంటే అంటే ఫస్ట్ టైమ్ చూసిన దానికంటే ఇంకొంచెం బెటర్‌గా కన్వే అవ్వడం, ఇంకొంచెం బెటర్‌గా ఎమోషనల్‌గా అనిపించడం అదంతా కూడా చాలా బా అనిపించింది. సో చాలా అంటే చాలా హ్యూజ్ రిపీట్ వాల్యూ అయితే ఉంది సినిమాకైతే. అది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. సో 100లో 90-95% ఆఫ్ మూవీ సాలిడ్ రిపీట్ వాల్యూనైతే కలిగుంది. బట్ ఇప్పటికి కూడా ఒకటైతే అనిపించింది. ఆ ప్రీ ఇంటర్వల్ కాదు సారీ. ప్రీ క్లైమాక్స్ యాక్షన్ బ్లాక్ ఏదైతే ఉందో, అది చాలా కన్వీనియంట్‌గా రాసుకున్న ఫీలింగే ఉంది నాకిప్పటికి కూడా. అండ్ ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఏదైతే అక్కడక్కడ కొంచెం లైట్‌గా స్లో అయింది అన్న ఒక ఫీల్ ఏదైతే వచ్చిందో, అండ్ అది ఇప్పుడు కొంచెం తగ్గింది యాక్చువల్‌గా. సో సెకండ్ టైమ్ చూసినప్పుడు నాకు బేసిక్‌గా అక్కడక్కడ కొంచెం స్లోగా వెళ్ళింది అన్న ఒక ఫీల్ తగ్గింది. అండ్ బేసిక్‌గా పాటల మీద ఇంకా ఎక్కువ ఇంప్రెషన్ పెరగడం. ఎందుకంటే మీరు నమ్మరు, నేను మార్నింగ్ ఏదైతే రివ్యూ పెట్టానో,
అది పెట్టినప్పటి నుంచి కూడా మంగళ బాలుడు పంబావాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి ఇదే పాడుకుంటూ ఉన్నా నేను లిటరలీ. సో ఆ పాటల మీద ఇంట్రెస్ట్ కానీ హైప్ కానీ ఇంకా పెరుగుతూ వచ్చింది. సో సెకండ్ టైం చూసినప్పుడు విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ అసలు. సో చాలా చాలా బాగా అనిపించింది. సో ఇంకా ఏవైతే ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక ఫీల్ కలిగిందో బేసిక్గా ఈ సినిమా సెకండ్ టైం చూసినప్పుడు అందులో ఇంకా ఉన్న కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయి మైనస్లుగా అనిపించినా ఒకటి రెండు తగ్గాయి. ఆ ప్రిడిక్టబుల్ సిచ్యువేషన్స్ అనొచ్చు, లేదంటే కొంచెం ఆ కన్వీనియంట్ రైటింగ్ అనొచ్చు, అవైతే మటుకు ఇప్పటికీ అలాగే ఉంది నాకైతే మటుకు నా మైండ్లో. సో ఇప్పటికీ కూడా కొంచెం అవెందుకో కొంచెం చిన్న చిన్న మైనస్లు అన్న ఫీల్ అయితే కలిగింది నాకైతే మటుకు. బట్ డెఫినెట్గా అంటే చాలా మంచి సాలిడ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు రవితేజ గారికి. అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ మూవీ. అంటే లైక్ సెకండ్ టైం చూసినప్పుడు కూడా ఇంత బాగా అనిపించిందంటే లిటరల్లీ గ్రేట్ అసలు. అది కూడా విదిన్ 24 hours కూడా కాదు, 12 గంటల లోపే జరిగింది కదా ఇదంతా కూడా. సో అందుకని నాకు చాలా చాలా బాగుంది సినిమా అని నాకు ఫీల్ అయితే కలిగింది నాకైతే మటుకు. బాగుంది. అండ్ యాజ్ యూజువల్లీ రిమైనింగ్ థింగ్స్ ఆర్ ఆల్సో యాజ్ యూజువల్లీ పర్ఫెక్ట్. అండ్ యునో బట్ అదే 1 or 2 థింగ్స్ ఆర్ దేర్ మైనస్ల పరంగా. బట్ మిగతావన్నీ కూడా యాజ్ యూజువల్గా పర్ఫెక్ట్ ఉన్నాయి. లైక్ ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలాగైతే ఆ పర్ఫెక్ట్ ఫీలింగ్ వచ్చింది, సెకండ్ టైం చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ వచ్చింది. మంచి ఎమోషన్ కన్వే అయింది. ఇంకా బేసిక్గా మనకి నెక్స్ట్ ఏం జరుగుతుందో అక్కడక్కడ తెలియడం వల్ల, దానికి బేసిక్గా మనం కొంచెం ముందే ప్రిపేర్డ్గా ఉండడం వల్ల మనకి ఏమవుతుంటుందంటే ఇప్పుడు బేసిక్గా ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఈ మనిషి ఇలా రియాక్ట్ అవ్వడానికి కారణం తర్వాత జరగబోయే ఈ సిచ్యువేషన్ అని మనకు తెలిసినప్పుడు ఇంకా ఎక్కువ ఎమోషన్ కన్వే అవుతుంది. నాకు విశ్వనాథన్ సన్స్ విషయంలో కానీ, లేదంటే వేరే సినిమాల విషయంలో కానీ ఇలా చాలాసార్లు జరిగింది నాకు. విశ్వనాథన్ సన్స్ అయితే రీసెంట్ కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో అంటే లైక్ అందులో వాళ్ళ అమ్మగారు చనిపోతారని చెప్పి తెలిసిన తర్వాత ముందు యూనో డైనింగ్ టేబుల్ సీన్ ఉంటుంది. లైక్ ఆవిడ అక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆవిడ అక్కడ నవ్వుతూ ఉంటుంది ఆవిడ రాధిక గారు. అంటే అది ఇంకా ఎక్కువ ఎమోషన్ కన్వే చేసింది నాకు. అంటే ఇప్పుడు ఈవిడ ఇట్లా నవ్వుతుంది కదా, ఈవిడ నవ్వు వెనకున్న కారణం ఏంటి, నెక్స్ట్ ఈవిడ చనిపోబోతోంది, అది 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 అర్థమవుతుంది అనమాట. అంటే అట్లా చాలా అర్థమవుతాయి. ఇక్కడ కూడా అంతే. అదంటే ఆల్రెడీ రిలీజ్ అయిపోయిన సినిమా కాబట్టి కొంచెం స్పాయిలర్ ఇస్తున్నాను. బట్ ఇది అట్లా కాదు, ఇది మరీ ఫ్రెష్ కాబట్టి దీనికి స్పాయిలర్ ఇవ్వట్లేదు నేను. సో అందుకని దీంట్లో ఏం చెప్పట్లేదు. బట్ దీంట్లో కూడా నాకు ఆ ఎమోషన్ చాలా చాలా సాలిడ్గా కన్వే అయింది. అంటే లైక్ మళ్ళీ సేమ్ దాంట్లో లాగా అనుకోవద్దు, అది వేరే రకంగా ఉంటుంది, ఇది వేరే రకంగా ఉంటుంది. కాకపోతే నేను అంటుంది ఎమోషన్ కోసం అంతే. సో ఒక ఎమోషనల్ సీన్, ఒకరికొక బాధ కలగడమో లేదంటే ఏదో ఒకటి సంథింగ్ జరగడమో, అది జరిగినప్పుడు ఆ ఎమోషన్ ఏది ఉంటుందో అది చాలా 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 సాలిడ్గా కన్వే అవుతుంది కదా. సో అది బేసిక్గా సెకండ్ టైం చూసినప్పుడు మనకు తర్వాత ఇట్లా జరుగుతుందని ఐడియా ఉండి ఇంకా సాలిడ్గా కన్వే అయింది. విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ వెరీ వెరీ బెస్ట్ అసలు. చాలా చాలా బాగా అనిపించింది. సో ఆ పరంగా. అండ్ బేసిక్గా రేటింగ్ ఇవ్వలేదు అంటున్నారు, ఇచ్చాను కదా నేను 4/5 ఇచ్చాను సినిమాకి నేనైతే మటుకు. అంతే కదా. సో నాకు చాలా బాగా అనిపించింది నాకైతే మటుకు. సో బేసిక్గా లాస్ట్ టైం రవితేజ గారు మాస్ జాతర అని చెప్పి ఒక సినిమా తీశారు. సో నన్ను అడిగితే ఇది అసలైన రవితేజ్ జాతర. సో రవితేజ కదా, సో రవితేజ్ జాతర ఇది అసలైన రవితేజ్ జాతర. సో మామూలుగా లేవు బుకింగ్స్ అయితే. నేను బేసిక్గా మొత్తం అన్నీ చెక్ చేస్తున్నా, మెంటల్ మ్యాడ్ బుకింగ్స్ ఉన్నాయి అసలు. మొత్తం ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ అరాచకం సృష్టిస్తోంది. 32,000 ఎంతో, 33,000, 34,000 ఎంతో బుకింగ్స్ పర్ అవర్ బుక్ మై షోలో పీక్ అవర్స్లో. మా బాబోయ్ మామూలుగా లేదు బుకింగ్స్. అంతే కదా, ఈజీగా 150 కోట్ల సినిమా అయిపోతుంది. టాక్సిక్ డెంట్ పడే అవకాశాలు ఉన్నాయి. బికాజ్ విశ్వనాథన్ సన్స్ ఇంకా బాగా ఆడుతోంది, అండ్ ఇరుముడి బాగా ఆడుతోంది. ఇవన్నీ ఆడుతున్న క్రమంలో టాక్సిక్ తెలుగు రాష్ట్రాల్లో అంత ఎఫెక్ట్ చూపిస్తుందని నేను అనుకోవట్లేదు. పైగా ఫ్యామిలీ ఆడియన్స్, ఫిమేల్ ఆడియన్స్ ఎక్కువగా ప్రిఫర్ చేసే సినిమా ఇది. ఇరుముడి కానీ లేదంటే విశ్వనాథన్ సన్స్ కానీ, 2 సినిమాలు కూడా. సో ఎంత అబ్బాయిల గ్యాంగు అమ్మాయిల గ్యాంగు పోను వస్తారనుకున్నా కూడా అంత హెవీగా ఫుట్ఫాల్స్ అయితే టర్న్ అవ్వవు టాక్సిక్కి. అది బేసిక్గా ఇరుముడి ఇంత పెద్ద హిట్ అవ్వడం అనేది టాక్సిక్ దెబ్బే తెలుగు రాష్ట్రాల మార్కెట్ పరంగా అయితే మటుకు. సో టాక్సిక్ కానీ తర్వాత ఇంక పెద్ద ఏమి లేవు. మళ్ళీ సెప్టెంబర్ 2 ఏమో చిన్న చిన్న సినిమాలే ఉన్నాయి. సో ఇట్స్ నాట్ దట్ మచ్ హ్యూజ్ కాబట్టి దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ యాజ్ ఆఫ్ నౌ సెకండ్ టైం చూసినప్పుడు కూడా ఒక ఎక్స్ట్రాడినరీ ఫీల్ అయితే కలిగింది. సో మధ్యాహ్నం మనం కలెక్షన్ రిపోర్ట్లు కూడా చేసుకుందాం ఇరుముడి సినిమాకి. ఇరుముడికి మనం బేసిక్గా వీలైతే ఒక 11 days వరకు చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను. ఆర్ అట్లీస్ట్ ఒక 4 days వరకు చేసి, ఫస్ట్ 4 days చేసి, 4 days 3 days 3 days కదా, సారీ 3 days చేసి మళ్ళీ 10th day చేస్తాను. అంటే సెకండ్ వీకెండ్ చేస్తాను నేను, అట్లా చేస్తాను. సో అది బెస్ట్ ఆప్షన్. లేదు వీలైతే చేయమంటే చేస్తాను, తర్వాత కూడా కంటిన్యూ చేయమంటే చేస్తాను నేను. దట్స్ అప్ టు యూ. సో అది గైస్. సో సెకండ్ టైం చూసినప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. ఎవరైనా రెండోసారి ఆల్రెడీ చూసారా, చూస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ రింగ్స్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జాబ్స్ మీద అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.